హాయ్ అండి. 1 ఇయర్ బేబీకి ఈ ట్రెండింగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ముందుగా మనమైతే యోక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ యోక్ పార్టే స్టిచ్ చేసుకోవాలి ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు, ఎందుకంటే నడుము సైజును బట్టి కింద కుర్చీలు అనేటివి పెట్టేసుకోవాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ యోక్ పార్ట్ స్టిచ్ చేయండి. యోక్ పార్ట్ దగ్గర మనం షోల్డర్ అనేది, అంటే షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టు వేసుకోండి. ఫస్ట్ నెక్ దగ్గర కుట్టు వేయండి పావించు వెడల్పుతో, తర్వాత షోల్డర్ దగ్గర కూడా పావించు వెడల్పుతో కుట్టు వేసేసి ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మధ్యలో చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. అయితే అంతకంటే ముందు షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకున్నాక ఉల్టా తీసేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర ఖర్చు అనేది రాకుండా ఉంటుంది. ఈజీగా 1 ఇయర్ బేబీయే కాబట్టి చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఫ్రాక్ అనేది స్టిచ్ చేయడం అయిపోతుంది. ఇలా ఉల్టా నుండి సీదా తీసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. నెక్ దగ్గర అదేవిధంగా షోల్డర్ దగ్గర రెండు కూడా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకి సైడ్ ఖర్చు వస్తే మాత్రం కుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఖర్చు అనేది కనిపించకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టు వేసి లోపలికి మర్చేసుకోండి. నెక్స్ట్ వెనక వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి మధ్యలోంచి కట్ చేసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో కట్ చేయలేదు, ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను. సేమ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో నెక్ పార్ట్, అదేవిధంగా చంక భాగం, బ్యాక్ పార్ట్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక సీదా తీసేసుకొని పైనుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షోల్డర్ దగ్గర మనకు ఖర్చు కనిపించకుండా వేయడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపలికి పెట్టేసి కుట్టు వేయండి. అంటే షోల్డర్ దగ్గర కూడా మనం జాయింట్ చేస్తే ఖర్చు అనేది కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఉండడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా ఒకసారి చూడండి. మధ్యలోంచి క్లాత్ అనేది పెట్టేసి షోల్డర్ దగ్గర కుట్టు వేసామంటే షోల్డర్ జాయింట్ కూడా కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్కి బ్యాక్కి రెండు కూడా మనం షోల్డర్ దగ్గర కుట్టు వేసినట్టు కనిపించదు, అదేవిధంగా ఖర్చు కూడా కనిపించదు, చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, మధ్యలో పెట్టేసేయండి. ఇలా మనం ఫ్రంట్ భాగం ఫస్ట్ కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న ఇలా వెనక భాగం కుట్టుకున్న తర్వాత మధ్యలో పెట్టి షోల్డర్ అనేది మధ్యలో పెట్టేసి కుట్టు వేసామంటే ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది, అదేవిధంగా పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ వెనక వైపున కూడా పైనుంచి ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసి పెట్టేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్ చేయాలి. ఉక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు కింది వైపున పెట్టేయాలి. ఫస్ట్ పెట్టిన తర్వాత ఇలా పై వైపునకి తిప్పేసుకొని ఇంకొక కుట్టు వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పు క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేయండి. నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కింది వైపున పెట్టాలి. లైనింగ్ క్లాత్ అనేది కింది వైపున పెట్టేసి ఇలా ఒక కుట్టు వేసి మనం కాజాల కోసం కూడా 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా క్లాత్ ఉంచేసుకొని కుట్టు అయితే వేసుకోండి. మధ్యలోంచి ఒకటి ఎక్స్ట్రాగా కుట్టు వేసుకోండి, అంటే మనము డాట్స్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్యలోంచి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. డైరెక్ట్ మనం డాట్ వేసామనుకోండి క్లాత్ జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్యలో ఒక కుట్టు వేసేయండి. వేసిన తర్వాత వెనక వైపున ముందు వైపున రెండు కూడా ఇలా డాట్స్ అయితే పెట్టేసుకోండి. మనం డాట్ కోసం 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాం కదా క్లాత్, 1/2 ఇంచ్ వెడల్పుతో డాట్ అనేది పెట్టామంటే 1 ఇంచ్ అంటే కవర్ అయిపోతుంది దాంట్లో. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డాట్ పెట్టిన తర్వాత ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి డాట్ పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. రెండు కూడా సమానంగా ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా ఉండాలి. వెనక వైపున మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి క్లాత్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, అందుకని చెప్పేసి తేడా వస్తుంది. చెక్ చేసుకొని మళ్ళీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత బాటమ్ అనేది కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం పేపర్ తీసుకోండి. న్యూస్ పేపర్ అయితే ఇంకా బాగుంటుంది, నా దగ్గర న్యూస్ పేపర్ లేదని చెప్పేసి ఇలా లాంగ్ నోట్ బుక్ది పేపర్ అనేది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనం నడుం సైజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. అంటే మనం యోక్ పార్ట్ స్టిచ్ చేస్తాం కదా, ఆ యోక్ పార్ట్ది నడుం సైజు కొలిచేసుకొని ఈ విధంగా పేపర్ అయితే కటింగ్ చేసేసి పెట్టేసుకోండి. కటింగ్ చేసుకున్నాక మధ్యలో చిన్న టక్స్ ఇవ్వండి, ఈజీగా అవుతుంది మనం కుచ్చులు పెట్టడం.
ఇక్కడ చూడండి, చాలా సింపుల్ మెథడ్ అనేది నేను చూపిస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో మన ఒరిజినల్ క్లాత్కి కూడా చిన్న టక్స్ పెట్టుకోండి. మధ్యలో పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచ్ క్లాత్ వదిలేసేయండి. మనకు కుట్టుకు వేయడానికి సైడ్కి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఒక 1.5 ఇంచ్ వదిలేసి కూర్చో పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేయండి. క్లాత్ ఎంత ఎక్కువగా ఉన్నా కానీ మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు 2 టక్స్ ఉన్నాయి కదా, 2 టక్స్ అనేవి సమానంగా వచ్చాయంటే మనం మళ్ళీ విప్పి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు నాకు రాలేదు, నేను మళ్ళీ విప్పేసి తర్వాత మళ్ళీ కుట్టు అనేది వేసేసి అడ్జస్ట్ చేశాను. ఇలా మాటికి విప్పాల్సిన అవసరం లేకుండా ఉండడానికే పేపర్తో ఎలా స్టిచ్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంటే ఒకవేళ మనం పేపర్ తీసుకున్నప్పుడు కూడా సరిపోకపోతే ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ కోసం అని చెప్పేసి మళ్ళీ నేను కూర్చోపెట్టాను. సేమ్ ఇంకొక పేపర్ తీసుకొని మధ్యలో టక్స్ అయితే పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం పెట్టే కూర్చుని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేయాలి. అంటే క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, కొద్దిగా లోపలికి మడిచినప్పుడు క్లాత్ ఎక్కువగా మడుచుకోండి. ఒకవేళ క్లాత్ తక్కువ పడింది అనుకోండి, తక్కువగా కుచ్చు అనేది మడిచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 2 టక్స్ కూడా సమానంగా వచ్చాయి. ఇలా 2 సమానంగా వచ్చినప్పుడు మనం మళ్ళీ విప్పాల్సిన అవసరం ఏముండదు. సేమ్ మన నడుం సైజ్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు పర్ఫెక్ట్గా వస్తుంది కుర్చీ అనేది. మళ్ళీ విప్పాల్సిన అవసరం ఏమీ కూడా ఉండదు. ఒకవేళ మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా అవి 2 సమానంగా రాకపోతే కంపల్సరీ విప్పి మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వేసేసాను. వేసిన తర్వాత లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ అదే విధంగా పేపర్ తీసుకున్నాను. నడుము సైజ్ ప్రకారం పేపర్ కట్ చేసుకొని మధ్యలో టక్స్ పెట్టుకొని కుర్చీలు అనేటివి పెట్టి సెట్ చేశాను. ఈజీ ప్రాసెస్ అండి. మనం కుర్చీ పెట్టేటప్పుడు ప్రతిసారి వేస్తూ ఉంటాం, విప్పేస్తూ ఉంటాం, అంటే కరెక్ట్గా రాలేదు అని చెప్పేసి. ఇలా పేపర్ యూజ్ చేసి కుర్చీలు పెట్టారంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువగా పనేమి ఉండదండి, తొందరగా అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను ఐరన్ చేశాను. ఒరిజినల్ క్లాత్ అనేది ఐరన్ చేసేసుకున్నాను. మీరు కూడా వీలుంటే ఐరన్ చేసేసుకోండి. అంటే ఫ్రిల్స్ నీట్గా కనిపించడానికి ఐరన్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ముందుగా ఒరిజినల్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాం. డైరెక్ట్ లైనింగ్ ఒరిజినల్ 2 ఒకటేసారి జాయింట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చిన్న పాపకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఖర్చులు అనేవి కనిపిస్తే వాళ్ళకి గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి ఖర్చు కనిపించకుండా ఇక్కడ మనం కుట్టు అయితే వేస్తున్నాము. సేమ్ షోల్డర్ దగ్గర, అదేవిధంగా చంక దగ్గర ఏది కూడా మనం ఖర్చు కనిపించకుండా వేసాం కాబట్టి ఇక్కడ నడుము దగ్గర కూడా ఖర్చు కనిపించకుండానే స్టిచ్ వేస్తున్నాము. ఇక్కడ చూడండి, వెనుక వైపున ముందు వైపున ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా స్టిచ్ చేసేసాము. తర్వాత కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మడిచేసుకుంటే సరిపోతుందండి. అంతే, మొత్తం డ్రెస్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ప్లెయిన్గా కనిపించింది అని చెప్పేసి నేను ఫ్రంట్లో చిన్న ఫ్లవర్ అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్లవర్ కోసం వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాక మనం ఏ సైజు కావాలో ఆ సైజుది రౌండ్గా గీసేసుకోండి. నేను ఇక్కడ చిన్న ప్లేట్ తీసుకున్నాను రౌండ్ షేప్ కోసం. చిన్న ప్లేట్ తీసేసుకొని రౌండ్ షేప్ అనేది మొత్తం కూడా కట్టింగ్ చేశాను. కట్టింగ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ అనేది 2 పీసులు తీసుకోండి. 2 పీసులు తీసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ చుట్టూరా మొత్తం కూడా స్టిచ్ వేసుకోండి. రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్గా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా వేసుకోండి కుట్టు అనేది. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసి చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. చిన్న టక్స్ పెట్టేసుకొని వెనుక వైపున తిప్పేసి సేమ్ అంటే ఒక్కటే లేయర్ మన హ్యాండ్కి వచ్చే విధంగా తీసుకొని కట్టింగ్ చేయండి. మనం 2 లేయర్లు పెట్టాం కదా లైనింగ్ క్లాత్, ఒక లేయర్ మాత్రం మన హ్యాండ్కు తగిలే విధంగా తీసుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసి మధ్యలోంచి ఇలా సీదాగా తీసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసామంటే సరిపోతుంది. రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది, మనకేం కూడా కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ కట్ చేసిన దగ్గర అటు ఇటు జరగకుండా ఉండడానికి చిన్నగా కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఫ్లవర్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం క్లాత్ని 8 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాస్గా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటూ రండి. పైనుంచి ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు క్రాస్గా మడిచేసుకోండి. క్లాత్ని 2 కూడా సమానంగా పెట్టి కుట్టు వేస్తే ఫ్లవర్ అనేది నీట్గా రాదు.
అంటే పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసినప్పుడు మాత్రమే ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చివర్లో కూడా క్రాస్గా వస్తుంది. ఆ క్రాస్గా వచ్చిన దాన్ని కూడా కలిపేసుకొని మొత్తం కూడా ఇలా స్టిచ్ వేయండి. స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకుంటూ మొత్తం కూడా స్టిచ్ చేయండి. ఇప్పుడు మనం క్రాస్గా మడిచేసుకొని కుట్టు వేసుకున్నాం కదా, దానికే చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా అనుకుంటూ కుచ్చులు పెట్టండి. కుచ్చులు పెట్టకుంటే కూడా మనకు ఫ్లవర్ అనేది అంత బాగా రాదు. అందుకని చెప్పేసి చిన్న చిన్న కుచ్చులు అనేటివి అక్కడక్కడ పెట్టేసేయండి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా దగ్గరగా కుచ్చులు పెట్టుకున్న సరిపోతుంది. నేను మామూలుగా ఒక 1 ఇంచు దూరంతో అట్లా కుచ్చు అనేది పెట్టేశాను. కుచ్చు పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఇందాక రౌండ్గా, దానిపైన ఇలా పెట్టేసి కుట్టు వేస్తూ వెళ్ళండి. ఫస్ట్ చుట్టూరా వేయండి, తర్వాత మధ్యలో అనేది కవర్ చేసుకోవాలి. క్లాత్ని బట్టి కవర్ అయితే చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ కుట్టు వేసిన తర్వాత మన ఫ్లవర్ చాలా దూరంగా వచ్చింది అనుకోండి, విప్పేసి మళ్ళీ దగ్గరగా స్టిచ్ అయితే చేసేసుకోండి. అంతే అండి, ఈజీగా ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోతుంది. ఇలా కుచ్చు పెట్టుకున్నాం కదా, కుచ్చు పెట్టుకున్న దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేయండి. ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఇప్పుడు లోపల సైడ్ అయితే కుట్టు వేయండి. కొంచెం లోపల వైపున ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచ్ కానీ వెడల్పుతో కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఫ్లవర్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లవర్ నేను స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించలేదు ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. ఏం లేదండి, సింపుల్. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్లవర్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం స్టిచ్ వేయడంతోనే కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ అనేది. అయితే ఈ ఫ్లవర్ని నేను సూదితో చేతితో డ్రెస్ పైన కుట్టేశాను. అయితే అది ఇందులో పెట్టలేకపోయాను నేను. జస్ట్ ఏం లేదండి, మనం హెమ్మింగ్ అయితే ఎలా చేసుకుంటామో అలాగే ఈ ఫ్లవర్ని మనం కింది వైపున ఆల్రెడీ క్యాన్వాస్తో స్టిచ్ చేసింది ఉంది కదా, దాన్ని డ్రెస్కి సూదితో కుట్టేశాను అంతే ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ వేసుకోలేదు. చివర్లో 1.5 ఇంచ్ వదిలేసి సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకోండి. ఇలా సైడ్ జాయింట్స్ వేసేసామంటే ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోతుంది. ఈ పాపకి హెయిర్ బ్యాండ్ కూడా స్టిచ్ చేశాను. అయితే వీడియో తీయలేదండి. నేను నెక్స్ట్ టైం హెయిర్ బ్యాండ్ కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.